9 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణలో. మాజీ ఎంపీ మార్కాని భారత్ ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే రాహుల్ గాంధీ గారు మీ హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు మరోసారి వచ్చి యువతను కలిసి మీరు ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకుంటారో వారికి వివరించగలరా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు నవంబర్ 27, 2023 రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ను కూడా ఆయన రీట్వీట్ చేశారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనే మీ హామీలను తెలంగాణ యువత నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు 8 నెలల తర్వాత కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. పైగా నిన్న ఉద్యోగాలు లేని క్యాలెండర్ ను విడుదల చేశారని, దీంతో యువత ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. అందుకే మీరు మరోసారి అశోక్ నగర్ కు వచ్చి మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలన్నారు. దీనికి రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు చేసిన ట్వీట్ ను జత చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, యూపీఎస్సీలు, టీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ఇక యువ వికాసం కింద 5 లక్షల సహకారం కూడా అందిస్తామని రాహుల్ గాంధీ నాడు చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. అక్కడ ఉండే వేలాది మంది యువకులకు విశ్వాసాన్ని ఇస్తూ అక్కడ కోచింగ్ పరీక్షల్లో తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి జిల్లాల్లోంచి ఊర్ల నుంచి వచ్చే పిల్లల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికని వచ్చి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా 9 నెలల కిందట ఒక డ్రామా చేసి ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇయ్యలేదు అని దిక్కుమాలిన అబద్దాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రాహుల్ గాంధీ, వేర్ ఆర్ ద 2 lakh jobs you promised? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ గారు, క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. 8 నెలలు నిండా వస్తా ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతారేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇలా 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. మేము అడిగింది ఒకటే వారిని, నువ్వు కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్లీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటదండి? అసెంబ్లీకి 30-40 లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో, మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. వాళ్ళ తెలంగాణ యువతకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1 లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ చేస్తామని చెప్పి,
జీవో 46ను సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం, ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్ళీ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్, వెళ్ళిపోదాం, ఇలాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైక్ లో, తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది. అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాష అయితే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలా కోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి. తెలంగాణ యువత కొట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి. ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలను అడగాలి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్, దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం, అశోక్ నగర్ పోదాంపా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. వాస్తవం ఏంది? ఇప్పుడే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాగితాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, నేను అందుకే అంటున్నా, నీది డ్రామా కాకపోతే, నీది అబద్ధం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా? రండి, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్ కు వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే అని. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మగాడు అయితే రా, అశోక్ నగర్ కి రా, అక్కడ పిల్లలే చెప్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన 14 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఆయన విదేశాల్లో ఉంటారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్తున్నారు. ఇక ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో ముఖ్యమంత్రి బృందం పర్యటించనుంది. అమెరికాలో పలువురు వ్యాపారవేత్తలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎం బృందం ఇవాళ నేరుగా న్యూయార్క్ వెళ్తోంది. 4వ తేదీన న్యూజెర్సీలో పర్యటించనుంది. 5న న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అవుతారు. మరోవైపు ఆగస్టు 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా వెళ్లనున్నారు. వేలాది మంది ఉపాధ్యాయులతో ఈ ఎల్బీ స్టేడియంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో మా పార్టీ, మా ప్రభుత్వం ఏర్పడడానికి సాయశక్తుల సహకరించిన ఉపాధ్యాయుల అందరినీ కలవాలని ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడి ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి ఎల్బీ స్టేడియంలో మేము పదవీ బాధ్యతలు తీసుకున్నామో అదే ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో దాదాపుగా 30,000 పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా,
ఎవరైనా తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే తెలంగాణ యొక్క భవిష్యత్తు ఎల్బీ స్టేడియంలో ఉంది. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఈ తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తమదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు, ఇవాళ 60 లక్షల మంది విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి తమ పిల్లలు చదువుకోవాలి, తమ పిల్లలు విద్యలో రాణించాలి, వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు. అదే తెలంగాణ భవిష్యత్తు. ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరే 10 మందికి పాఠాలు చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలో సంపూర్ణమైన అవగాహన ఉండి దాదాపుగా 26,000 పాఠశాలల్లో, గ్రామాలలో, అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ తెలంగాణ నిర్మాణం కోసం, ఈ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీకు ప్రతి విషయం తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి, ఊరున ప్రాకడానికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు. ఆనాడు మేమందరం భావించినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యా విధానం మెరుగవుతుంది, మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది, మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి, తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది అని అనుకున్నాం. వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించండు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, రోసయ్య గారైనా, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రులు ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది, మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో, ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా, అనుమానించే విధంగా, వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించిందో మీరు కళ్ళతో చూసిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి, పేదవాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ యొక్క లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి 7.3% ఈసారి విద్యకు 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది. వాస్తవంగా 10% అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలైనా కేటాయించాలని అన్ని లెక్కలేసినాం. కానీ ప్రభుత్వం ఇంతకు ముందే ఇచ్చిన హామీలు, చేయవలసిన పనులు, చేపట్టవలసిన బాధ్యతలతో 10% నిధులు ఇవ్వాలనుకున్నా వీలు కాకపోతే 7.3%తోని 21,000 కోట్ల పైగా ఈరోజు విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు నేను మీ ద్వారా ఒకే ఒక మాట అడగదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా.
రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 40,000 పైచిలకు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో 30,000 పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 30,000 పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ అదే ప్రైవేట్లో 10,000 పాఠశాలలుంటే 33 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో. మా ఉపాధ్యాయులను నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్నోళ్ళు, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్లు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీలో ఎంఏ బిఎడ్ చదువుకున్నోళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకున్నోళ్ళు మీలో ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీమతి శ్రీ గారు, అదే రకంగా రాష్ట్ర బీజేపీ మరో కార్యదర్శి శ్రీమతి ఉమారాణి గారు, అదే రకంగా నాగారం సంబంధించినటువంటి పురపాలక సంఘ చైర్మన్ అయినటువంటి చంద్రారెడ్డి గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నాగారం కౌన్సిలర్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాదు చుట్టూ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని విలీనం చేయాలని చెప్పని ఒక ప్రతిపాదనతో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 8 కార్పొరేషన్లని, 20 పురపాలక సంఘాలని, 33 గ్రామ పంచాయతీలని, 61 పారిశ్రామిక వాడలని, కంటోన్మెంట్ బోర్డుని, వీటన్నిటినీ కలిపి జిహెచ్ఎంసీ యొక్క పరిధిని విస్తరింపజేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రేటర్ సంస్థగా రూపొందించాలని చెప్పని ఆలోచనలు చేస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం, మంత్రుల యొక్క ప్రకటనలు వింటూ ఉన్నాం. అధికారులు కూడా సూచాయిగా అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక విషయాల్ని తెలుసుకుంటా ఉన్నాం. కానీ ఒక అంశాన్ని మాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు జిహెచ్ఎంసీగా హైదరాబాదు, సికింద్రాబాద్ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే మౌలిక వసతులని కల్పించడంలో అసలు జిహెచ్ఎంసీనే ఘోరంగా వైఫల్యం చెందింది. నిజాం నాటి కాలంలో ఉన్నటువంటి ఒక భూగర్భ డ్రైనేజ్ తప్పించి ఆ తర్వాత భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించినటువంటి ఒక సందర్భమే లేనటువంటి ఒక దుస్థితిలో హైదరాబాదు నగరమే కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ప్రతినిత్యం ఈ మధ్య కాలంలో మోకాళ్ళలోతు నీళ్లు, నడుములోతు నీళ్లు హైదరాబాద్ నడిబొడ్లోనే మనం చూస్తూ వచ్చాం. ఇక పోతే ఒక 15 సంవత్సరాల కిందట శివారులో ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా విలీనం చేశారు. అంటే ఉప్పల్, కప్రా, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ ఈ రకంగా చేసేటప్పుడు కూడా ఆ శివారు ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాం, అన్ని రకాలుగా మరి ముందుకు తీసుకెళ్ళటం కొరకే విలీనం చేస్తున్నామని చెప్పని పేర్కొన్నారు. ఆ సందర్భంలో కూడా అనేక పురపాలక సంఘాలు వ్యతిరేకించాయి, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు, పౌరులు కూడా వ్యతిరేకించారు. అయినా కూడా అధికారం ఉందని, మందబలం ఉందన్నటువంటి ఒక ఆలోచన అభిప్రాయంతోన వాటినన్నింటినీ కూడా విలీనం చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ విలీనం చేయాలని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు విలీనం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా
ప్రజల యొక్క ఆలోచనలకి భిన్నంగా ఆ గ్రామాలలో జరుగుతున్నటువంటి ఒక అనేక రకాల పరిణామాలకి వ్యతిరేకంగా తీసుకోబోయేటువంటి ఒక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. మీకు అధికారం ఇచ్చారు, కొత్తగా శాసనసభ ఏర్పడింది, ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పని మీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ప్రజలు సహించరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 8 కార్పొరేషన్లు కూడా ఎన్నికైన కార్పొరేషన్లే, ఆ 20 మున్సిపాలిటీలు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే, ఆ 33 గ్రామ పంచాయతీలు కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఒక స్థానిక సంస్థలే. ఇవన్నీ ఉండి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా, వాళ్ళతో చర్చించకుండా ఈ ప్రయత్నం యొక్క ఫలితాలు ఏంటి అన్నటువంటి విషయాలు మాట్లాడకుండా మాజీ ఎంపీ మార్కాని భరత్ ప్రెస్ మీట్. ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి ఫేస్ చేస్తూ ఉన్నారు. నిజంగా సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ, రేషన్ అందించడంలో అయితే కానీ, లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ, వాళ్ళకి సుమారుగా 4 రోజులు 2 నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి, ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు, మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ, దేవీపట్నం ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే, ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఎందుచేతనంటే, ఇప్పటిదాకా నాకు తెలిసి గత ప్రభుత్వాలలో ఈ రకమైన సందర్భాలు ఇప్పటిదాకా జరగల. శిశు మందిర్లో గోరింటాకు సంబరాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం బాలిక విద్యలో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బాలికలకు గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. గోరింటాకు చిట్టి చేతులకు పెట్టుకోవడంతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో గోరింటాకును పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని, అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకును ఆడపిల్లలు తప్పనిసరిగా పెట్టుకోవాలని, ప్రకృతి సిద్ధమైన గోరింటాకును వాడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇట్లా కొంచెం పైకి లేదు.
ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణలో. మాజీ ఎంపీ మార్కాని భారత్ ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.